పెద్దమ్మా, ఒకవేళ ఒకే వైపు వెళితే? వెళ్ళినా కూడా చారుకి కళ్ళు కనిపించావు కదా, మన సీనయ్యే చారుకి దారి చూపిస్తూ ఇంటికి తీసుకొస్తాడు. నువ్వేం కంగారు పడకో. తన బుద్ధి మంచిది కాదు పెద్దమ్మా. నువ్వు అలాంటి లేనిపోని భయాలు ఏవి పెట్టుకోకాద్యా. నేనున్నప్పుడే శ్రీనుని నా భర్త అంటుంది కదా పెద్దమ్మా. ఇంక నేను లేకపోతే రెచ్చిపోతుందేమో. అయినా సీనయ్య ఏమీ అంత అమాయకుడు కాదు కదా. ఎక్కడ ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు. తనకేం కాదు, జాగ్రత్తగా వచ్చేస్తాడు. పడుకుందో గాని. రా రా పెద్దమ్మా. ఏంటమ్మా? భయం వేస్తుంది ఆద్య. ఆద్య విను. శ్రీను, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? పెద్దమ్మా, నాకెందుకో భయం వేస్తుంది. జరగకూడదేదో జరుగుతుందేమో అనిపిస్తుంది. నా మనసు ఎందుకో కీడు సంకేస్తుంది. ఇంత ధైర్యంగా ఉండేదానివి నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పు? లేదు పెద్దమ్మా, శ్రీను నా పక్కన ఉంటేనే ఈ గుండెకు ధైర్యం. కానీ ఇప్పుడు నా పక్కన లేడు. అందుకే నా గుండెకు భయం వేస్తుంది. అంత దూరం ఆలోచించకు. వాళ్ళిద్దరూ వచ్చేస్తారు, సరేనా? నీ మనసులో అలాంటి ఆలోచనలు తీసే. నాకేం అర్థం కావడం లేదు పెద్దమ్మా. ఇదేదో వేరే భాషలో ఉంది. ఏ భాష ఉంటుంది? విష్ణుర్దేవస్య స్మరణపూర్వకం శరణం శరణం స్కందమోహ తగదేమి తగదేమి ధం 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 దై 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 తగచనుదాకా తగదగదం వేల్ వేలు దై దై ధామి తగదగదేమి ధం 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 దై 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 తగచనుదాకా తగదగదం వేల్ వేలు దై దై ధామి సంగమః జగదంగమః జగదంగమః జగ దై 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 సంగమః జగదంగమః జగ.
జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది కదా బావా. తాళి కట్టేసే బావా. గుట్టు చప్పుడు కాకుండా నేను చూసుకుంటాను బావా. ఏయ్, పిచ్చా నీకు? నా సర్వస్వాన్ని నీకే ఇచ్చేసాను బావా. ఈ జన్మకిక నేను నీదాన్నే బావా. అలా అని సొసైటీలో నీ పేరు పరువుకి భంగం కలగనివ్వను. నా మెడలో తాళి కట్టిన విషయం కూడా ఎవరికి చెప్పను బావా. ఈ తాళిని నా ఆరో ప్రాణంగా చూసుకుంటాను బావా. ఇక్కడి నుంచి ఏమి జరగనట్టే వెళ్ళిపోతాను. ఈ విషయం అయితే ఆద్యకి అస్సలు చెప్పను బావా. నోరు మూయ్. నువ్వంటున్నట్టు ఇక్కడేమీ జరగలేదని నా మనసుకు తెలుస్తుంది. వదలు బావా. అంటే నేనే మనసు చంపుకొని ఇలా మాట్లాడుతున్నానంటావా? నాతో తాళి కట్టించుకోవడానికి నువ్వు ఏదైనా చెప్తావు. ఎంత వ్యక్తిత్వం లేని ఆడపిల్లైనా ఏమీ జరగకుండా ఇంత ఓపెన్ గా ఏమీ మాట్లాడదు బావా. నువ్వు ఇంతవరకు ఏం చేసినా ఒప్పుకున్నాను బావా. కానీ ఇప్పుడు మాత్రం ఏం జరగలేదని, నాకేం తెలీదని తప్పుకుంటానంటే మాత్రం నేను ఊరుకోను బావా. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేరుగా పెద్దనాన్న దగ్గరికే వెళ్తాను. పెద్దనాన్నతోనే చెప్తాను, ఆయనే తేలుస్తారు. ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందంటే రాత్రి నిజంగానే జరిగిందా?